కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు త్వరలో సాధారణ ఎన్నికలకు శ్రీకారం చుట్టూ నోటిఫికేషన్ జారీ చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి కవాతు నిర్వహిస్తున్నామని పరవాడ డీఎస్పీ జె సత్యనారాయణ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఎన్నికల కోసం నియమించిన ప్రత్యేక పోలీస్ దళాలతో డీఎస్పీ మంగళవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం పోలీస్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక పోలీస్ దళాలు గౌరవ వందనాన్ని డీఎస్పీ సత్యనారాయణ స్వీకరించారు. అనంతరం సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, సబ్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావుల సహకారంతో భారీ పోలీస్ కవాతు నిర్వహించారు. సుమారు 6 బెటాలియన్ల ప్రత్యేక పోలీస్ దళాలను జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గం పరిధిలో సమస్యాత్మక గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సబ్బవరం మండలం పరిధిలో 6 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా ఎన్నికల సంఘం గుర్తించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కాబట్టి నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో స్వేచ్ఛగా శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. సబ్బవరం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరం వరకు అన్ని గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించిన అనంతరం సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రత్యేక దళాలతో మానవహారం నిర్వహించారు. comes under Sabbavaram Assembly Constituency and Anakapalli Parliamentary Constituency. Comes under Anakapalli. Files, dynamo, come forward, 3 files, only 3 files है. Join ఈ వెహికల్స్ మీద వాళ్ళ నర్సింగ్ డిస్పోజ్ చేసినట్టు చేయాలి బాబు. వాయిస్ తీసుకుంది. సరే ఎలా పెట్టాను ఎలా పెట్టాలి ఇది నడుస్తుంది. ఇట్లాగ అన్ని గ్రామాల్లోనూ కూడా తిరిగి ప్రజలకి ఒక శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటర్లందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకి భయానికి గురికాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లను జరపడం కోసం అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ గారి ఆదేశాల మేరకు
సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో ఈ యొక్క సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి కవాతు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సుమారు 70 మంది సిఏపిఎఫ్ సిబ్బంది మరియు 20 మంది స్టేషన్ సిబ్బంది, సిఏ గారు, పర్వా డిఎస్పీ అయిన నేను, అదేవిధంగా సబ్బవరం ఎస్ఐ గారు ధనంజయ్ గారు కలిపి సుమారు 4 కిలోమీటర్లు కవర్ చేసేలో సుమారు మన సర్పిఎస్ సుమారు 6 విలేజెస్ని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. మేము ఇక్కడ అంటే ఎక్కడైతే జనాల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడమే దీని ఉద్దేశము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసము అన్ని గ్రామాల్లోనూ తిరుగుతున్నాము.